హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఇదైతే మంచి అవకాశం అని చెప్పాలి. మనకైతే ఎటువంటి డిగ్రీ చేసినా సరే వాళ్ళైతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మీకు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీరైతే తప్పకుండా అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్‌కైతే పర్మనెంట్‌గా అప్లై చేసుకొని, మీరైతే పర్మనెంట్‌గా జాబ్ అయితే చేసుకోవచ్చు. దాదాపు 70,000 దాకైతే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కలుపుకున్న తర్వాత, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీరైతే చక్కగా అయితే గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విద్యాశాఖ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకైతే సూపర్‌నెంట్ జాబ్‌లు, అసిస్టెంట్ జాబ్‌లు, సీనియర్ అసిస్టెంట్ జాబ్‌లు ఇలా అయితే మనకి చాలా జాబ్స్ అయితే జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 22 జాబుల దాకైతే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగినియి. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అనేవి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉండే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి, మనం తెలంగాణలో వాళ్ళు అప్లై చేయకూడదు అనేం లేదు. ఏ స్టేట్ నుంచి అయినా సరే మనకైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. చక్కగా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ మీరు చూసినట్లయితే మనకి 22 రకాల జాబ్స్ అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. మనం ఇక్కడ ఫస్ట్ 4 కాకుండా ఫిఫ్త్ జాబ్ డిప్యూటీ రిజిస్టర్ నుంచి కింద టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ నుంచి అయితే మనకి ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్ అన్నమాట. మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఒక్కసారి జాబ్ కొట్టినట్టయితే మనకి అసల పర్మనెంట్‌గా అయితే గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. మొదటగా మనకి అసిస్టెంట్ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకైతే 3 పోస్టుల దాకైతే మనకి ఉండడం జరిగింది. తర్వాత మనకి రెండేమో అన్‌రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఏమో 1 పోస్ట్ అయితే మనకి అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. మనకైతే గ్రూప్ సి కేటగరీ కింద అయితే మనకి రావడం జరుగుతుంది. మనకి సాలరీ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 4 సాలరీ పే స్కేల్ అయితే ఉంటుంది. సో, మనకైతే దాదాపు మనకి 50,000 నుంచి 65,000 దాకా అయితే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మీకైతే ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే తప్పకుండా ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. మీకు జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 ఇయర్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయ్యే లోపల మీకైతే 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే గనక మీరైతే అప్లై చేయకూడదు. జస్ట్ 25 ఇయర్స్ అండ్ 25 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అన్నమాట. మనం కింద ఇక నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే సూపర్‌నెంట్ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి 3 పోస్టుల దాకైతే మనకి జాబ్ రిలీజ్ అయితే చేశారు వీళ్ళు. ఈ 3 పోస్టులు కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి. మనకైతే గ్రూప్ బి కేటగిరీ కిందైతే ఇది రావడం జరుగుతుంది. మనకి సాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 70,000 దాకైతే మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. ఈ జాబ్స్‌కైతే మనకి 35 ఇయర్స్ కంటే ఎక్కువైతే ఉండకూడదు. మనకి మినిమమ్ ఇయర్స్ అయితే మనకి 18 ఇయర్స్ అండ్ 35 బిలో అయితే ఉండాలి. మనకి ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ దీనికైతే మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలని చెప్పి డిజైరబుల్ అని చెప్పి మనకిచ్చారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకాడమిక్ ఆర్ పర్చేజ్ ప్రొసీజర్స్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ జాబ్ అన్నమాట. ఇదైతే 1 అన్‌రిజర్వ్డ్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. మనకి గ్రూప్ బి కేటగరీ కిందైతే వస్తుంది. అండ్ ఆల్సో మనకి సాలరీ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు కూడా దీనికైతే మనకి దీనికి కూడా 60,000 నుంచి 70,000 లోపలైతే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కిందైతే రావడం జరుగుతుంది. మనకైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. మనకిది ఎటువంటి డిగ్రీ కాకుండా మనకి కామర్స్‌లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, కామర్స్‌లో చేసిన వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. అండ్ ఆల్సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు ఏదైనా ఫైనాన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే అండ్ ఆల్సో అకౌంట్స్‌లో
గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ జాబ్‌కైతే మనకి ఇక్కడ జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకైతే ఇది ఒక పోస్ట్ దాకైతే మనకి అన్‌రిజర్వ్డ్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆల్సో మనకిది గ్రూప్ సి కేటగరీ కిందకైతే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంటే అన్నమాట. మనకైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ కాకుండా మనకైతే లైబ్రరీ సైన్స్‌లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్‌లో అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనైతే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకో సీనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే దీనికి కూడా 6 పోస్టుల దాకా అయితే మనకి జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే ఇది గ్రూప్ సి కేటగరీ కింద అయితే రావడం జరిగింది. మనకి సాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 5 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, లెవెల్ 5 కాబట్టి మనకి ఒక 40,000 నుంచి 50,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంటే. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డిగ్రీ చేసినా సరే పర్వాలేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఆల్సో రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకాడమిక్ పర్చేస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇంకా మనకి ఇలాంటి అన్ని జాబ్స్ అయితే చాలా ఉండడం జరిగినియి. సో, మిగతావన్నీ కూడా చూసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కన్నిటికి. మనకిక్కడ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా గ్రూప్ బి కింద ఇది రావడం జరిగింది. లెవెల్ 6 పే స్కేల్ 35 ఇయర్స్ మాక్సిమం ఏజ్. ఇదైతే మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఆర్ ఏరియా అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే డిప్లొమా చేశారో 3 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ కిందైతే. సో, ఎక్స్‌పీరియన్స్ అయితే మనకి 4 ఇయర్స్ పోస్ట్ క్వాల్ మీరైతే ఈ జాబ్స్‌కైతే ఇంగ్లీష్‌లో అయితే కొంచెం కన్వర్జేషన్స్ అనేవి వచ్చుండాలనమాట. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కూడా ఉండడం జరిగింది. మీరైతే ఈ జాబ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఇక కింద ఇంకా చూసుకున్నట్లయితే సీనియర్ ఇంజినీర్ జాబ్స్‌కైతే మనకి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మళ్ళీ 35 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అన్నమాట. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. మనకైతే లెవెల్ 10 పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దీనికి మనకి 70,000 నుంచి 85,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. దీనికైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, దీనికైతే ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలని చెప్పి మనకి అడిగారు. సో, ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉండి సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ యాస్ అసిస్టెంట్ ఇంజినీర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది సివిల్ డిపార్ట్‌మెంట్‌లో. సో, వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కూడా మనకి రావడం జరిగింది. ఐటీ ఫీల్డ్ అన్నమాట ఇది. దీనికి కూడా గ్రూప్ బి అండ్ లెవెల్ పే స్కేల్స్‌కి 6 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ 35 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అన్నమాట. మనకైతే ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో అయితే. సో, అది మాత్రం చూసుకోండి మీరు. కంప్యూటర్స్ ఇంజినీరింగ్‌లో ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ నెట్వర్కింగ్ చేసిన వాళ్ళైతే కొంచెం ప్రిఫరబుల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత సూపర్వైజర్ ఎలక్ట్రికల్ కూడా మనకి ఉండడం జరిగింది. మనకి ఐటీఐ ఎలక్ట్రికల్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సి విత్ ఐటీఐ అని చెప్పి. తర్వాత మనకి టెక్నికల్ అసిస్టెంట్ దీనికి కూడా ఎస్ఎస్‌సి విత్ ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి జాబ్స్ అనేవి ఉండడం జరిగినియి. మీరందరూ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి చదివిన తర్వాత అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మనం ఇది జాబ్స్‌కి అప్లై చేయడానికి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫీస్ కూడా అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వుమెన్స్‌కైతే ఎటువంటి ఫీజ్ అనేది లేదు. అండ్ మనకైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే రూ. 300 అయితే పే చేయాల్సుంటుంది. గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్ పోస్ట్‌లకి అప్లై చేసేవాళ్ళు. గ్రూప్ ఏ అయితే 500 అయితే పే చేయాల్సుంటుంది. మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేప్పుడైతే పేమెంట్ గూడా చేయాల్సుంటుంది. మనకైతే ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి రావడం రాలేదింకా. సో, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా జాబ్‌లో అయితే పోస్ట్ చేయడం ఇంకా అయితే మనకి అఫీషియల్‌గా ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇంకా పోస్ట్ చేయలేదు. అవైతే రావాల్సింది. సో, ఈ లోపలైతే మీరైతే తప్పకుండా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ గవర్నమెంట్ జాబ్స్‌కైతే. సో, కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ కాబట్టి మీరైతే ఆ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయినట్లయితే మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో, కేవలం డిగ్రీ అర్హతతో జాబ్స్ కాబట్టి సో, అందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి టెక్నికల్‌గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా అయితే జాబ్స్ అయితే ఉండడం జరిగినియి. మనకైతే ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అయితే ఎగ్జామినేషన్ డేట్ రాలేదు. మనకైతే ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళదైతే అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల్లో అయితే మనకి
ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ అవి గూడా మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా అప్లై చేయడానికైతే ఛాన్స్ లేదు కాబట్టి, మనకి క్లోజింగ్ డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 11థ్ ఆగస్ట్ దాకా అయితే టైం ఉంది. సో, మనకైతే ఈ లోపలైతే మనకి నెక్స్ట్ వీక్ గానైతే మనకి రావడం జరుగుతుంది. మనకి అప్లికేషన్ అప్లై చేయడానికైతే. సో, అప్పటి వరకైతే మీరు వెయిట్ చేయాల్సుంటుంది. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలి, ఇంకా మీకెలాంటి గవర్నమెంట్ జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ జాబ్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ చేసుకోకండి. మీకు చాలా మందికైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కావాలని చెప్పి మనకి కామెంట్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ అయితే ఇదైతే చాలా మంచి గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. ఎవరు అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ జాబ్ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్‌కైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.